వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఈ రోజు మనకి నోరూరించే వంటల్ని చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు అలాగే మన ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారండి. మరి చూద్దామా ఏం వెరైటీస్ చేస్తారో. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ రోజు వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఎలాంటి రెసిపీని అడుగుతున్నారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఎలాంటి రెసిపీ అడుగుతున్నారో చూద్దామా. రైస్ ఐటమా లేకపోతే కర్రీ అడుగుతున్నారా, ఏం అడుగుతున్నారో? ఓకేనండి. ఓకే, సో సుధా గారు మెయిల్ చేశారు రాజు గారు, బీరకాయతో ఏదైనా రెసిపీ చేసి చూపించమని అడుగుతున్నారు. సో బీరకాయతో అంటే జనరల్గా బీరకాయ అనగానే మామూలుగా ఇలా పాలు పోసి వండుకోవటము లేదా టమాటో కాంబినేషన్ లో పప్పు కాంబినేషన్. ఏ పప్పుతో? బీరకాయ పప్పు కందిపప్పుతో. బీరకాయ ఇంకా కందిపప్పు కాంబినేషన్ లో. అవునండి. ఓ మనం మామూలుగా ఆకుకూర పప్పు అలా ఎలా చేసుకుంటామో అలా బీరకాయతో. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు, తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, బట్ మంచి టేస్టీగా వస్తుంది. ఓకే ఓకే అండి. మరి బీరకాయ పప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీరకాయ పప్పు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 2 కప్పులు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన టొమాటోలు 2, నానబెట్టిన కందిపప్పు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ప్యాన్ లో చేసేస్తున్నారా మీరు? అవునండి. సో ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో 3 లీటర్స్ జార్ మార్కెట్లోకి రిలీజ్ చేశారు. సో చాలా లైట్గా ఉంటుంది అండ్ అలాగే కొంచెం నూనెతో ఎక్కువ వంట కూడా చేసుకోవచ్చు మనం. అవునండి. సో దీంట్లో బీరకాయ ముక్కలు. ఓకే, సో తర్వాత పోపు పెట్టుకుంటారా దీనికి? అవునండి. సో టమాటో ముక్కలు, నానబెట్టిన కందిపప్పు. ఓకే, సరిపడా ఉప్పు. సో ఇక్కడ వేసుకుంటున్నాం. ఓకే, కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు. ఓకే, కొంచెం వాటర్ ఏమైనా వేస్తారా? కొంచెం వేగిన తర్వాత వాటర్ వేసుకుంటాం. ఓకే, సో సన్నగా కట్ చేసుకోవాలి బీరకాయలు, అంటే కొంచెం అలా కలిసిపోతుంది పప్పు, దాంట్లో మొత్తం కలిసిపోవాలి. ఓకే, సో ఇది మనం డైరెక్ట్ గా అంటే మామూలు పప్పు ఉడికించేసుకుంటాం కదా కందిపప్పు. అవునండి. అలా కుక్కర్ లో కూడా పెట్టేసుకోవచ్చా? పెట్టేసుకోవచ్చు. సో ఇది మనం ఇలా కలిపేసుకున్నాం కదా, దీన్ని అంటే కొంచెం ఫాస్ట్గా కావాలనుకుంటే సో ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత దీన్ని మనం కుక్కర్లో వేసేసుకొని కొంచెం నీళ్ళు పోసి పెట్టేసుకోవచ్చు. 3 విజిల్ అయిన తర్వాత తీసేసుకొని పోపు పెట్టేసుకోవాలి. ఓకే, సో అలా అయినా చేసుకోవచ్చు. సో లేదా మనం డైరెక్ట్ గా కుక్కర్లో అయినా చేసేసుకోవచ్చు కదా, కొద్దిగా ఆయిల్ వేసి అందులోనే చేసి తర్వాత మళ్ళీ పోపు అయితే పెట్టుకోవాలి. పోపు అయితే అదే ఏదైనా పప్పు ఉడికించేసుకోవటం మనకి మెయిన్ దీనికి. సో ఇక్కడ నానబెట్టాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది మనకు. ఓకే ఓకే, కొంచెం వేగింది కదా, కొద్దిగా వాటర్ వేయండి. సో మూత పెట్టేసి కొంచెం మెత్తగా ఉడికిపోవాలి ఇవి. సో ఇంకా పప్పు అదంతా మనకి మోస్ట్లీ అంతా ఉడికిపోతే ఇంకా జస్ట్ పోపు పెట్టుకోవటమే కదా బ్యాలెన్స్. అవునండి. ఓకే రాజు గారు, సో అది ఉడికేలోగా మేము చిట్కా చూస్తాము. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. స్నానం చేసే నీళ్లలో కమల తొక్కల్ని వేసుకుని ఆ నీటితో స్నానం చేయడం వల్ల శరీర దుర్వాసన రాకుండా రోజంతా కూడా హాయిగా ఫ్రెష్గా అనిపిస్తుంది. చిట్కా చూసారు కదండి, చూద్దామా రాజు గారు ఒకసారి? అటువైపు మార్చేసుకున్నాం. ఓకే రాజు గారు.
సో ఇలా మొత్తం మెత్తగా ఉడికిపోవాలన్నమాట ఇది. ఎస్ అండి. బీరకాయ అంతా కూడా ఆల్మోస్ట్ కలిసిపోయింది. ఆల్మోస్ట్ కలిసిపోతుంది దాంట్లో. ఎందుకంటే సన్నగా కట్ చేసుకున్నాం చిన్న చిన్నగా ముక్కలుగా మనం. సో కొంచెం అంటే ముక్క పలంగా కొంచెం కనబడాలి అనుకుంటే కొంచెం పెద్ద పెద్ద పీసెస్ తీసుకోవచ్చు. సో అది వాళ్ళ చాయిస్ అండి. ఓకే. సో కొద్దిమంది ఏంటంటే ఇది పప్పు ఇది ఉడికించేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తారు దాంట్లోనే. ఓకే ఓకే. సో అది ఒక రకమైన టేస్ట్ వస్తుంది మసాలా ఫ్లేవర్ లో. సో నేను ఇక్కడ ఏంటంటే పోపుతో పాటుగా వేస్తున్నాను. ఓకే. సో ఇది కొంచెం ఒక డిఫరెంట్ గా వస్తుంది. ఓకే. సో ఇక్కడ పోపు కూడా జీలకర్ర ఆవాలు ఈ రెండే వాడుతున్నాం అండి. సో పప్పులు ఏం వాడట్లేదు. జీలకర్ర ఆవాలు ఇది కొంచెం మనకు చిటపట్లాడాలి. ఓకే. సో కొంతమందికి ఆనియన్తో అంటే ఆనియన్ ఉంటే కూడా ఇష్టం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఇక్కడ పోపుతో పాటుగానే ఆనియన్ వేసుకోవచ్చు. ఓకే. సో లేదా దాంట్లోనే కలిసిపోవాలనుకుంటే ఓన్లీ ఫ్లేవర్ కోసం పప్పులో మనం ఉడికించే ముందే వేసేసుకుంటే బెటర్గా ఉంటుంది. పచ్చిమిరపకాయలు. సో కొంచెం కారపొడి వేసుకున్నాము అండ్ ఈ పచ్చిమిర్చి కూడా తగ్గట్టుగా వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. అలాగే కరివేపాకు. ఓకే. రెడీ అయిపోయింది. సో ఇది దీంట్లో వేసేసుకుందాం. ఓకే. సో పోపు పడగానే ఇంగువ కూడా వేసుకోవచ్చేమో కదా రాజు గారు మనం ఇందులో. అంటే ఇంగువ ఇష్టపడే వాళ్ళు అంటే కొద్దిమందికి చాలా వాడుతూ ఉంటారు కొద్దిమంది. సో అలాంటి వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. సో పోపులోనే ఇంకా యాడ్ చేసుకుంటే బాగుంటుంది, కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. కొద్దిగా ధనియాల పొడి వేస్తాం. కొంచెం అంటే ఎక్కువగా మనకు మసాలా ఫ్లేవర్స్ ఏం అక్కర్లేదు. సో ఈ ధనియాల పొడి కొంచెం బాగా కుదురుతుంది. ఓకేనండి. కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో బీరకాయ పప్పు రెడీ అండి. ఓకే అండి, మరి వేడివేడిగా బీరకాయ పప్పు రెడీ. టేస్ట్ చూసే ముందు బీరకాయ పప్పు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీరకాయ పప్పు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి బీరకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, నానబెట్టిన కందిపప్పు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. మరొక పాన్ లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న బీరకాయ పప్పు మిశ్రమం, ధనియాల పొడి వేసి కాస్త దగ్గర పడివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీరకాయ పప్పు రెడీ. ఓకే అండి, మరి బీరకాయ పప్పు తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. ఆ బీరకాయ ఫ్లేవర్ అంతా కూడా పప్పులో బాగా కలిసింది కదా? అవునండి. ఎందుకంటే మనకు జనరల్ గా బీరకాయ ఉడికిస్తే మంచి టేస్ట్ వస్తుంది, అంటే దానికి కొంచెం కమ్మదనం అనేది ఎక్కువ ఉంటుంది కదా. అవునండి. సో దానికి తోడు టమాటో కూడా యాడ్ చేశారు కాబట్టి కొద్దిగా ఆ పులుపు, ఆ కమ్మదనం ఇవన్నీ యాడ్ అయ్యి చాలా బాగుంది రాజు గారు. అంటే ఇవన్నీ కలిపేసి మనం ఉడికించాం కాబట్టి బాగా టోటల్ గా డిఫరెంట్ గా వచ్చింది. మనం సొరకాయ పప్పు అలా చేసుకుంటే మనకి ఎలా అయితే బాగుంటుందో కమ్మకమ్మగా కొద్దిగా, దీంట్లో ఇది కూడా చాలా టేస్టీగా ఉంది. అండ్ పప్పు అంటే మనకి దేనికైనా కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మనం రైస్ తో తీసుకోవచ్చు దీన్ని, లేదా చపాతీ లాంటి వాటిల్లో కూడా బాగానే ఉంటుంది. బాగుంది రాజు గారు. ఓకే అండి, మరి బీరకాయ పప్పు తయారీ విధానం చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పీచు పదార్థం ఎక్కువగా లభించే పళ్ళని తీసుకోవడం వల్ల శరీర అంతర్భాగం శుభ్రపడడం మాత్రమే కాకుండా చర్మం కూడా నిగారిస్తుంది.
ఈ రోజు వంటలు పిండి వంటల్లో బీరకాయ పప్పు తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. మరి ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మనం ఒక వెరైటీ కాంబినేషన్ లో పకోడీ చూడబోతున్నామండి. అదేంటంటే తోటకూర సగ్గుబియ్యం పకోడీ. మరి పకోడీ తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో రాజు గారు, ఇప్పుడు తోటకూర సగ్గుబియ్యం పకోడీ. అవునండి. అంటే జనరల్ గా మనకి ఆకుకూరతో పకోడీ కామన్ గా అందరు చేసుకుంటూ ఉంటారు కదా. పాలకూర పకోడీ ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. తోటకూరతో పెద్దగా ఏం చేసుకోరు, వడలు చేస్తారు. వడ. కానీ ఇక్కడ తోటకూర కాకుండా మళ్ళీ మీరు సగ్గుబియ్యం కూడా యాడ్ చేస్తున్నారా పకోడీకి? అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది బేస్ అనేది. సో ఇది కొంచెం మనకు గ్రాన్యూల్స్ లా వస్తాయి కదా. సో అలా డీప్ ఫ్రై అయినప్పుడు క్రంచీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి కొన్ని రకాల చుడువాళ్ళు అలా వేస్తారు కదా రాజుగారు, పెద్ద సగ్గుబియ్యం. అవునండి. అంటే అవి మనకి స్నాక్ లాగా వస్తూ ఉంటాయి కదా. ఇవేమో మనం స్వీట్స్ లో వాడుకుంటూ ఉంటాం సగ్గుబియ్యం. మనం అంటే నేను ఇప్పుడు చేసేది ఏంటంటే రెగ్యులర్ గా మనం యూజ్ చేస్తాం చిన్న సగ్గుబియ్యం వాడుతున్నాం ఇక్కడ. ఓకే, మరి తోటకూర సగ్గుబియ్యం పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. తోటకూర సగ్గుబియ్యం పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన తోటకూర అరకప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, శనగపిండి అరకప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే రాజుగారు, స్టార్ట్ చేద్దామా పకోడీ? ఓకేనండి. సో ముందుగా డీప్ ఫ్రై కాబట్టి వేడి పెట్టేసుకున్నాం. సో ఒక బౌల్లో తరిగిన తోటకూర అండి. తోటకూర బాగా సన్నగా తరిగేసేసారా? అవునండి. మనం జనరల్ గా పకోడీలు అలా ఆకులు వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది కదా రాజు గారు. దీంట్లో కొంచెం అలా కలిసిపోతే బాగుంది, బైండింగ్ లాగా అయిపోవాలా? ఓకే. సో నానబెట్టిన సగ్గుబియ్యం, ఎందుకంటే మనకి ఆకుకూర పకోడీ అనగానే బాగా ఫ్రై అయితే ఇలా ఆకులాకులుగా తెలుస్తూ ఉంటుంది కదా. సో ఇది టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఇక్కడ సగ్గుబియ్యం ఉంది కాబట్టి కొద్దిగా చాప్ చేసేస్తే బెటర్ ఏమో. అవునండి. సో బైండింగ్ కి శనగపిండి. కానీ ఆ సగ్గుబియ్యం అంతా ఇలా బాగానే కలుస్తుందా రాజు గారు? అంటే విడిపోకుండా కలుస్తుందండి. సో అది కూడా దాంట్లో కూడా కొంచెం స్టార్చ్ ఉంటుంది కదా. అవును. సో బాగానే ఉంటుంది. ఓకే. కొద్దిగా బియ్యపిండి, ఓకే, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు లేదా పచ్చిమిర్చి కారం వేసుకుంటే బాగానే ఉంటుంది. హలో. ఓకే. సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర, ఓకే, కొత్తిమీర కొంచెం. సో మెయిన్ గా మనకి ఆ తోటకూర ఫ్లేవర్ తెలియాలి కాబట్టి కొద్దిగా కొంచెం వేసుకుంటున్నాం. ఒకసారి బాగా కలిపేసుకుని ఓకే. సో తర్వాత తగిన నీళ్ళు పోసేసుకుని మనం. సో ఇది మనకు కొద్దిగా గట్టిగా కలుపుకుంటే బాగుంటుందేమో కదా రాజు గారి పిండి? అవునండి. యాక్చువల్గా పకోడీలే కాబట్టి కొద్దిగా మనకి ఆ సగ్గుబియ్యం విడిపోయినా అంతా వేగిపోద్ది కాబట్టి కరకరలాడుతూ బాగానే ఉంటాయి. కాకపోతే కొంచెం ఆ పకోడీ కొంచెం అలా కొంచెం ముద్దలా తెలిస్తే బాగుంటుంది. సో కొద్దిగా వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ కలిపేసుకుంటే మనకి పకోడీ పిండి రెడీ. ఆయిల్ హీట్ అయితే వేసేసుకోవటమే కదా. అవునండి. సో రాజుగారు మీరు అది కలుపుతుండండి. ఈలోగా మేము ఫాస్ట్ గా ఒక చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ రాజుగారి పిండి రెడీ చేస్తూ ఉంటారు. ఈలోగా మనం చిట్కా చూసేద్దాం. మీకోసం మరో మంచి చిట్కా. సిల్క్ బట్టల్ని ఉతికిన తర్వాత ఒక బకెట్ నీళ్లలో నిమ్మరసం పిండి చివరిగా వాటిని ఆ నీళ్లలో జాడించి ఆరేసినట్లయితే సిల్క్ బట్టలు మెరుపు కోల్పోకుండా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సరిపోతుందా రాజుగారు? కొద్దిగా వేసి చూస్తారా? ఓకే. ఈ సగ్గుబియ్యం ఏం పేలదు కదా రాజుగారు? లేదండి.
ఇలా కూడా మనకి చక్కగా తోటకూర అంతా బాగానే తెలుస్తుందండి, ఆకు అలా తెలుస్తూ ఉంటుంది. కాకపోతే మోస్ట్లీ మనకి సగ్గుబియ్యం అని బాగా తెలుస్తుంది, అది కూడా ఎస్ వైట్ గా అక్కడ కనిపిస్తున్నాయి, ఆకు కనిపిస్తుంది, తర్వాత సగ్గుబియ్యం కూడా కనిపిస్తుంది మనకి. సో కొంచెం వేగేంత వరకు మనం దాన్ని డిస్టర్బ్ చేయకుండా అలాగే వదిలేసి, సగ్గుబియ్యం కదా విడిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంచెం కలర్ వస్తే మనకు బాగుంటుందండి. ఎస్, సో కార్వింగ్ చేసేస్తారా ఈలోగా? ఓకే. బీట్రూట్, దోసకాయ ఏం చేస్తున్నారు రాజు గారు? ఫిష్ చేస్తున్నాను. ఓ, పెద్ద నైఫ్ ఇస్తారా? దీవెనా? అది బాడీయా? అవునండి. సో బేస్ కట్ చేస్తున్నాను. సో ఇలా వస్తుంది. ఓకే. సో ఇక్కడ స్ట్రైట్గా కట్ చేసి పైనుంచి కొంచెం స్లాండ్ కట్ చేస్తే దాని నోరు ఓపెన్ అవుతుందండి. ఓకే. సో ఇలా, సో దానికి నోటికి ఇరువైపులా ఇలా స్లిట్స్ ఇస్తున్నాను, మొప్పలు వస్తాయి. సో టైల్ కొరకు ఇక్కడ స్ట్రైట్గా స్లిట్. ఓకే. సో ఐస్ కొరకు ఇక్కడ కొంచెం స్కిన్ అలా పీల్ చేస్తున్నాను. సో ఫిన్స్ టైల్ బీట్రూట్ నుంచి తీస్తున్నాను. కొద్దిగా కలర్ కూడా బాగుంటుంది, డార్క్ లో బాగుంటుంది. ఇది ఒకసారి చూస్తారా రాజు గారు? కొంచెం అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి తిరుగుదామా? ఓకే. ఓకే. సో చిన్నదాన్ని ఇలా హాఫ్ గా కట్ చేసేసి, ఓకే, సో ఇలా తిరిగేసి పట్టేసుకోవాలండి. తర్వాత దీన్ని కొంచెం స్లాంట్ గా కట్ చేయాలి. సో ట్రయాంగిల్ షేప్ లో రావాలి ఫిన్స్. సో ఈ ఎడ్జెస్ వచ్చేసి జిగ్జాగ్ గా కట్ చేస్తున్నాను. ఓకే. సో ఇది కొంచెం థిన్గా చేసుకుంటే మనకు ఈజీగా దాంట్లో ఇన్సర్ట్ చేసుకోవడానికి వస్తుంది. ఓకే. సో టైల్ కొరకు ఇది కొంచెం పెద్ద సైజ్ ట్రయాంగిల్ షేప్ లో రావాలి. ఓకే. 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 సో దీన్ని కూడా కొంచెం ట్రిమ్ చేస్తున్నాను. సో ఇది ఒకసారి టర్న్ చేసుకున్నాను. ఓకే. అప్పుడే మంచి సౌండ్ వస్తుంది. సౌండ్ చాలా. సో కాల్స్ ఇక్కడ కూడా కొంచెం జిగ్జాగ్ కట్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో టైల్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్, అలాగే ఫిన్స్ ఇలా సైడ్ లో వచ్చేస్తాయి. లవంగం పెడుతున్నాయండి. ఓకే. సింపుల్ గా ఫిష్ బాడీ చక్కగా ఇలా ఉంటే మనకి ఏదైనా మంచి వెజిటబుల్ దొరికితే న్యాచురల్ గా అనిపిస్తుంది కదా రాజు గారు? అవునండి. సో మనకంటే ఈ దోసకాయలో కొంచెం ఆ మరకలు అంటే డార్క్స్ లాగా గీతల లాగా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది. కొన్ని ఏమో డార్క్ కలర్ లో గ్రీన్ లో కూడా వస్తాయి. మనకు కావాల్సినట్టుగా చేసుకోవచ్చు. మంచి సౌండ్ వస్తుంది పకోడీ చాలా. సో ఇవేళ కొద్దిగా వేడివేడిగా ఉన్నప్పుడు తింటే ఆ కరకర అనేది బాగా తెలుస్తుంది. మళ్ళీ కాసేపు అయితే కొద్దిగా అదేమన్నా లేదు, అంటే సగ్గుబియ్యంలోంచి ఆ తేమ మొత్తం వెళ్ళిపోతుంది కాబట్టి మెత్తపడే ఛాన్స్ ఏమి ఉండదు. ఓకే.
ఓకే తోటకూర సగ్గుబియ్యం పకోడీ రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా పకోడీ రెడీ. టేస్ట్ చూసే ముందు తోటకూర సగ్గుబియ్యం పకోడీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. తోటకూర సగ్గుబియ్యం పకోడీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో తరిగిన తోటకూర, నానబెట్టిన సగ్గుబియ్యం, శనగపిండి, బియ్యపిండి, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, తోటకూర సగ్గుబియ్యం పకోడీ రెడీ. ఓకే అండి, మరి పకోడీ తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దాం రాజు గారు, ఎలా ఉన్నాయో ఈ పకోడీ. ఓకే అండి. సో ఈ సగ్గుబియ్యం పైన ఇలా ముద్దలా కనిపిస్తుంది. బాగా కరకరలాడుతున్నాయి కదా. అవునండి, అంటే మనం నానబెట్టేసి వేసాం కదా సగ్గుబియ్యం. అండ్ సగ్గుబియ్యం కూడా అంటే గట్టిగా లేదు, చక్కగా క్రిస్పీగా ఉన్నాయి. ఎస్. అండ్ ఆ తోటకూర ఫ్లేవర్ కూడా వేగి బాగా తెలుస్తోంది. అసలు ముఖ్యంగా ఏంటంటే దీంట్లో మనం ఆ శనగపిండి అవి వేసుకున్నా కూడా వాటి టేస్ట్ కంటే కూడా మనకి ఈ ఫ్లేవర్సే బాగా తెలుస్తాయి. ఈ తోటకూర అనేది కొంచెం డామినేట్ గా అవును. ఉంటుంది. అంటే పుదీనాలా ఈ తోటకూర కూడా కొంచెం మనం దేంట్లో వేసుకున్నా కొంచెం అది ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. కానీ బాగున్నాయి రాజుగారు పకోడీలు. చక్కగా ఇవి మనము యాక్చువల్గా ఇలా పప్పు కూరల్లో వాటిల్లో సైడ్ డిష్ పెట్టుకున్నా కూడా బాగానే ఉంటాయి. చాలా బాగుంటాయి. ఒడియార్ లాగా టేస్టీగా ఉన్నాయి. వెరైటీ పకోడీలు, చక్కగా ప్రాసెస్ కూడా చాలా సింపుల్ చేసుకోవటం, టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, పకోడీ చాలా టేస్టీగా ఉన్నాయి. వెరైటీ పకోడీ మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఖర్జూరాల్లో విరివిగా లభించే ఫాస్ఫరస్ చుండ్రు, హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. కాబట్టి తరచూ ఖర్జూరాల్ని తీసుకోవడం ఆరోగ్యానికి కూడా మంచిది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలు. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ ఊరించే వంటలు చేయడానికి. హాయ్ అండి, మీ పేరు? కళ్యాణి. కళ్యాణి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? అల్వాల్ నుంచి. అల్వాల్ నుంచి. ఓకే, హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు వాణి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే నల్లకుంటారు. ఇక్కడ నల్లుకుంటా. ఇద్దరికి పరిచయం? ఓకే ఓకే, ఇద్దరికి పరిచయం ఉందా? లేదండి, లేదు, ఇక్కడికి వచ్చాకే పరిచయం అయిందా? మాట్లాడుకున్నారా? ఓకే, సో తెలుసు కదా, ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దాము. ఇదేమిటో వెరైటీగా ఉంది కదా, ఏమనిపిస్తుంది దీన్ని చూస్తుంటే? నాకైతే ఏమీ అనిపించట్లేదు, ఏదో వెజిటేబులే. ఏమిటి అనేది మాత్రం చూడాలి, కొద్దిగా భారీగానే ఉంది. సో ఇందులో ఏమొస్తే దాంతో మీరు వంట చేయాలి. ఓకే ఓకే, మీ వెజిటేబుల్ ఏమిటి అంటే ఏంటిది? ఓ, బూడిద గుమ్మడికాయ. సైజ్ కాస్త తగ్గిందనమాట, లేత బూడిద గుమ్మడికాయ అనమాట. ఓకేనా? ఓకే. బూడిద గుమ్మడికాయతో ఏం చేయొచ్చు నాకు చెప్తే మనం మొదలు పెడదాం. ఓకేనా? ఆలోచించండి, నేను ఇలా తిప్పుతూ ఉంటా దీన్ని చూస్తూ ఆలోచించండి. ఏం చేయొచ్చు? వడలు చేయొచ్చు. బూడిద గుమ్మడికాయ వడ, పెసర వడలు. బూడిద గుమ్మడికాయ పెసర వడలు. ఓ, దానికి కొద్దిగా పప్పు యాడ్ చేస్తున్నారు. నైస్, బాగుంది కాంబినేషన్. బూడిద గుమ్మడి పెసర వడలు. ఓకే, సో ఫస్ట్ మీరు చేసేస్తారా వంట? ఓకే ఓకే, మరి గుమ్మడి పెసర వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గుమ్మడి పెసర వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బూడిద గుమ్మడి ముక్కలు 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకే. సో ఫస్ట్ ఇదేంటి? పెసరపప్పు మిక్సీ చేసి తెచ్చాను. నానబెట్టేసి మిక్సీ చేస్తాను. ఇవి వచ్చేసి గుమ్మడికాయ ముక్కలు. ఇది కొంచెం వాటర్ వస్తుంది. వాటర్ దాంట్లో చాలా ఉంటుంది కదా, కొంచెం పిండేసి వేసుకోవాలి. వాటర్ లేకుండా దాని పిండి వేసుకోవాలి. ఇలా ముక్కలుగా ఎందుకు వేసుకుంటున్నారు మీరు? తురుము వేసుకోవచ్చు కదా. తురుము వేస్తే మనకి ఇది వడ పప్పు కూడా ఉంది కాబట్టి అది రుచి తెలియటం లేదు. మనకి ముక్క కనబడుతుంది అనమాట, ఇలా ముక్కలు. కానీ ముక్కలే ఉంటే వడ చేసుకోవడానికి వస్తుందా? వస్తుంది. అంటే ఇది పేస్ట్ చేసేసాను కదా, అది బాగానే ఉంటుంది. ఓకే, తర్వాత ఉల్లిపాయ ముక్కలు. ఈ లోపు నూనె కూడా వేడి చేసుకుందామా? ఓకే అండి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, ఓకే, కొద్దిగా పప్పులుగా ఉంటుంది నానబెట్టింది కాబట్టి నానబెట్టిన పప్పు. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్లేవర్ కూడా ఉంటే బాగుంటుందా?
ఉప్పు సరిపడా, పసుపు, జీలకర్ర. పసుపు ఎందుకు? కూరలో అంటే రంగు కోసం అని పసుపు వేసుకుంటాం, ఇందులో ఎందుకు? బాగుంటుంది కలర్. కలర్ బాగుంటుందా? ఇందులో కూడా కలరేనా వడలకు కూడా? ఓకే. ఇవన్నీ కలిపేసి వడలు వేసుకోవడమే. ఇంత సింపుల్, చాలా ఈజీ. అసలు వడ అంటేనే చాలా ఈజీ కదా. అవునండి. సో ఏ రకమైన వడలు చేసుకున్నా కూడా ఏదైనా మొత్తం కలిపేసుకోవడం, చక్కగా చేసి వేసేసుకోవడం. ఏమిటి పచ్చిమిర్చి ఎక్కువ వేసేస్తున్నారు? సరిపోలేదు అనిపించిందా? అవునండి. చూడండి మరి, మళ్ళీ ఘాటు ఎక్కువైపోతే కష్టం. లేదు, సరిపోతుంది. సరిపోతుంది. ఆగండి, అప్పుడే వేసేస్తారా? నూనె వేడైంది, ఏం చూసుకోరా? ఏమిటి కళ్యాణి గారు మీరున్నారు కదండి చూడడానికి. అందరూ ఇలా చూస్తుంటే మొత్తం వంట అంతా మేమే చేస్తున్నాం అనుకుంటారు. కొద్దిగా పిండేసి చూసుకోండి. అది వడ షేప్ వేసేస్తారా? లేదండి, చేతి చూసారా? ఇంకా కాగాలి. ఇంతకీ వడలు ఎక్కడ నేర్చుకున్నారు మీరు? మా అత్తయ్య చెప్పారండి. మీ అత్తయ్య బూడిద గుమ్మడికాయ అయితే చక్కగా ఆవిడకి వడలు చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో? తనకి వెరైటీస్ ఇష్టము. మీరు కూడా వెరైటీస్ చెప్తూ ఉంటారు కదా, అలాగా ఒకసారి ఇది చేద్దామని అలా ట్రై చేశారు. మీ అత్తయ్య గారు మీతో పాటే ఉంటారా? ఉంటారండి. ఇద్దరం కూర్చొని చూస్తాం అనమాట, సీరియల్స్ గానీ ప్రోగ్రామ్స్. ఎందుకు వేసారు అత్తయ్య? మనం ఎందుకు ఇది వేయకూడదు? వాళ్ళు అదే వేసారు కదా, మనం అదే ఎందుకు వేయాలి? మీతో చాలా ఇష్టం అండి. ఒకసారి హాయ్ చెప్పండి. ఏం పేరు మీ అత్తయ్య గారి పేరు? సరస్వతి గారు అండి. సరస్వతి గారు, మీకు నా తరపు నుంచి ఒక పెద్ద హాయ్. ఇంకా వేద్దామా? వేద్దామండి. ఇంకా కాగాలి మరి. కాగిందా? కాగిందా. కాకపోతే అలా వేయగానే బుస్సుమని పైకి వచ్చింది అనుకోండి, బాగా కాగినట్టు అన్నమాట. ఇలా అయితే నిదానంగా వేయించుకుంటూ ఉండాలి. మీరేం చేస్తుంటారు కళ్యాణి గారు? హౌస్ వైఫ్ అండి. ఓ, మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు సీడ్ ఇండస్ట్రీలో, సీడ్స్ ఇండస్ట్రీ. ఓకే. ఏం పేరు? శశికాంత్. శశికాంత్ గారు. నైస్. ఇలా స్నాక్స్ అవి చేసినప్పుడు అంటే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటూ ఉంటారా? తింటారండి. మా అబ్బాయి చెప్తూ ఉంటాడు, అందులో చూసి నేర్చుకోమ్మా వెరైటీస్. ఒక్కడే బాబా? ఇద్దరు బాబులు అండి. ఇద్దరు బాబులు. ఏం చదువుతున్నారు? పెద్ద అబ్బాయి సాయి వికాస్ 5th క్లాస్, చిన్న అబ్బాయి తేజస్వరు 3rd క్లాస్. ఈరేమో 5th అంట, చిన్న అబ్బాయి 10th అంట. సో వాళ్ళ కోసం ఇలా వంటలన్నీ నేర్చుకుంటూ ఉంటారు అనమాట. సో చెప్తూ ఉంటారా, అలా కాదు మమ్మీ ఇలా చెయ్యి అని? మా ఫ్రెండ్ అది తెచ్చుకున్నాడు, నువ్వెందుకు అది చేయలేదు, వాళ్ళ మమ్మీ చేసి అలా చెప్తాడు. సాటర్డేస్ చూస్తారు ప్రోగ్రామ్, సో ఏమైనా వాళ్ళకి నచ్చినవి ఉంటే అది చేయమని చెప్తూ ఉంటారు. వెరీ గుడ్. సో ఈ వడలు వెరైటీగా ఉన్నాయి యాక్చువల్ గా. మనకి ఏ వడైనా మొత్తం అంతా మనం పిండిలా చేసి వేసుకుంటాం కదా, లేదా బాగా మెరిపేసో ఫ్లాట్ గా అలా వచ్చేస్తాయి. ఇవేమో చక్కగా ఏదో పకోడీ టైప్ లో అలా ముక్కలు ముక్కలు కనిపిస్తూ బాగుంది వెరైటీగా. సో బూడిద గుమ్మడికాయ ముక్కలు తెలియడానికి ముక్కలుగా కట్ చేసి ఇలా వేశారు. నైస్. సరిపోతాయండి? సరిపోయిందండి. చక్కగా ఎర్రగా వేగిపోయాయి. కేసెస్ చేశారా? ఈ మధ్యలో ఇది అక్కర్లే. యాక్చువల్లీ నోట్ కని పెట్టాను, అదేమో అదే నోటికే మీరు అక్కడ షేప్ కట్ చేశారు కదా, కనబడట్లేదు. అది కనిపించలేదా? అప్పుడు దాంట్లో టమాటో ముక్క పెట్టాలి. రాజుగారు చూపిస్తారు కదా, ఇది రెడ్, అది అయినా కూడా దాంట్లో కూడా టమాటోనే పెట్టాలి. లిప్స్టిక్ వేసుకున్నట్టు అనమాట. లిప్స్ రెడ్ గా ఉంటాయి కదా, గ్రీన్ గా ఉంటాయా? కార్టూన్ పిల్లలకి కదా స్నాక్స్, అందుకని అది కూడా కార్టూన్ లా ఉంటుందని అలా పెట్టారనమాట. బాగున్నాయండి, చక్కగా బాగా వేగే ఇలా క్రిస్పీగా అనిపిస్తున్నాయి వడలు. టేస్ట్ చూద్దాం తర్వాత, ఓకేనా? ఓకే అండి, మరి వడలు రెడీ. టేస్ట్ చూసే ముందు గుమ్మడి పెసర వడలు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గుమ్మడి పెసర వడలు తయారు చేసే విధానం: ముందుగా పెసరపప్పుని నానబెట్టి కొంచెం పక్క నుంచి మిగతావి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పెసరపప్పు పేస్ట్, గుమ్మడి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, నానబెట్టిన పెసరపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, గుమ్మడి పెసర వడలు రెడీ. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పుట్టగొడుగుల్ని పాలిథిన్ కవర్లో నిల్వ చేయడం వల్ల నీరు పట్టేసి అవి త్వరగా పాడైపోతూ ఉంటాయి.
అయితే వాటిని పేపర్ బ్యాగ్లో నిల్వ చేసినట్లయితే అవి ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటాయి. గుమ్మడి పెసర వడలు తయారీ విధానం చూసారు కదండి. వాణి గారు రెడీయా మీరు? మీరేం ఆలోచించారు అప్పటి నుంచి? కర్రీ చేద్దామని డిసైడ్ అయ్యారు. ఏం కర్రీ చేస్తారు? గుమ్మడి నువ్వుల కర్రీ. గుమ్మడి నువ్వుల కాంబినేషన్ లో కర్రీ. ఓకే అండి. గుమ్మడి నువ్వుల కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గుమ్మడి నువ్వుల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బూడిద గుమ్మడి ముక్కలు 1 కప్పు, నువ్వుల పొడి 2 టీ స్పూన్లు, వేరుశనగ పలుకుల పొడి 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి 1/2 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, ఆమ్చూర్ కొద్దిగా, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే వాణి గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు. ఇందులో ఇంకేం జీలకర్ర అలాంటివి ఏం అవసరం లేదు. ఓకే. సో కొంచెం క్వాంటిటీ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా ఉల్లిపాయలు అంతే తీసుకున్నారు. మనం లేకపోతే గుమ్మడికాయలు కొద్దిగా సరిపడా తీసుకోవచ్చు కదా. అవును. పచ్చిమిర్చి ముక్కలు. పచ్చిమిర్చి. కారం అంతా పచ్చిమిరపకాయలేనా లేకపోతే కారపొడి కూడా వేస్తారా? కారపొడి కూడా వేయాలి. ఓకే. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. స్పూన్స్ అన్ని ఆ పక్కన ఉన్నాయి. స్టవ్ ఆఫ్ చేయాలా? చిన్న అంటే ఇది కొద్దిగా మసాలా టైప్ లో ఉంటుందా మనకి? మసాలా కర్రీ లాగా? కొద్దిగా మసాలా. ఓకే. జనరల్ గా బూడిద గుమ్మడికాయతో పెద్దగా కూరలే వండరు అనుకుంటా కదా, కానీ బాగుంటుందా? నువ్వులతో చేస్తే టేస్ట్. ఈ వంట ఇలా మీరే ట్రై చేశారా లేకపోతే ఎక్కడైనా చూసారా మీరు? మీరే ట్రై చేశారు. బూడిద గుమ్మడికాయ ముక్కలు, గుమ్మడి ముక్కలు వేసుకుని ఇది ఎలా అంటే గ్రేవీ టైప్ లో వస్తుందా మనకి? ముద్ద కూరలా వస్తుందా? గ్రేవీ లాగా వస్తుంది. గ్రేవీ లాగా. చపాతీలా వాటికి బాగుంటుంది. ఓకే. ఏం వేస్తున్నారు? కొద్దిగా పసుపు. ఓకే. ఉప్పు వేసుకో. ఇప్పుడు ఊరికే కొద్దిగా అలా వేసారా లేకపోతే సరిపడా వేసారా మీరు ఉప్పు? కొద్దిగా వేసి కొంచెం ఈ ముక్కలు మగ్గడానికి. మగ్గాలి. ఎలాగో మనకి ఇందులో కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఫాస్ట్ గానే మగ్గిపోతాయేమో కదా. కొన్ని వాటర్ వేసుకో. కొన్ని వాటర్ కావాలా? నువ్వుల పొడి వేస్తున్నాం కదా తర్వాత. ఇప్పుడు కాదు, అదే వాటర్ వేసుకో. ఇప్పుడు అయినా చూసుకోండి. ఆల్రెడీ దాంట్లో బోల్డ్ వాటర్ ఉంటాయి, మళ్ళీ మనం ఇన్ని వాటర్ వేసుకోవాలి దీంట్లో. కొన్ని వాటర్ అంటే కొద్దిగా మెత్తబట్టానికా? ఇవి కాస్త మగ్గాలి. అవి కాస్త మగ్గిద్దాం. ఎప్పుడు ఇంట్లో కూడా ఇలా టెన్షన్ పడుతూ వంట చేస్తారు వాణి గారు? ఏం లేదు, ఫస్ట్ టైం ఇక్కడ కాబట్టి టెన్షన్ పడుతున్నారు. సేమ్ ఇట్లా మీ కిచెన్ లాగానే ఉంది కదా మా కిచెన్ కూడా, కాకపోతే లైట్లు ఎక్కువ ఉన్నాయి అంతే కదా. ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. ఎంతసేపు ఆలోచించారండి. మీ వారు? సాఫ్ట్వేర్. ఏం పేరు? సృజన్. పిల్లలు ఉన్నారా? 1.5 year అయింది మ్యారేజ్ అయ్యి. ఓకే. సో వంటలన్నీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారా? నాకు వంటలు ఇంట్రెస్ట్ ముందు నుంచి పెళ్లిగాక ముందు నుంచి చక్కగా వంటలన్నీ నేర్చుకున్నాను. ఇప్పుడు వెరైటీస్ ట్రై చేస్తున్నారా మీ వారి కోసం? ఆయనకి ఇట్లా గుమ్మడికాయలు సొరకాయలు ఇవన్నీ ఇష్టమేనా? ఇష్టమే. తింటారా? వెరైటీ వంటలు ఇష్టం. ఏమైనా వేస్తారా? మూత పెట్టేద్దామా? ఓకే చూద్దామా? సరిపోతుందా? నెక్స్ట్ కారం. అదేం పొడి? పల్లీల పొడి. ఓకే. సో
సో నువ్వుల పొడి పల్లీల పొడి రెండు వేస్తున్నారా? టేస్ట్ ఉంటుంది. ఓకే. ఇది నువ్వుల పొడి, ఇది కొద్దిగా ఎక్కువ వేయాలి. సో మనకి నువ్వుల కాంబినేషన్ అనుకున్నాం కాబట్టి ఇది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఓకే. కొద్దిగా ఇంగువ. ఇంగువ బాగుంటుందా ఇందులో? బాగుంటుంది. ఇది ఆమ్చూర్ పౌడర్ వేయాలి. ఆమ్చూర్ ఏమిటి అన్ని పొడులు వేసేస్తున్నారు? ఇవన్నీ పడతాయా దీంట్లో? ఇప్పుడు ఏం వేయాలి? ఇది మగ్గాలండి. ఇంకొంచెం వాటర్ వేయాలా అక్కర్లేదా? కొన్ని వాటర్ వేద్దామా? ఇప్పుడు ఇంగువ ఆమ్చూర్ ఇవన్నీ వేసారు కదా, ఇవన్నీ టేస్ట్ మంచి టేస్ట్ వస్తుందా? బాగుంటుంది. కొంచెం పుల్లగా ఉంటుంది. అవును, ఆమ్చూర్ పుల్లగా ఉంటుంది. మరి ఇంగువ ఎందుకు వేసినట్టు? ఇది టేస్ట్ బాగుంటుంది. బాగుంటుంది. ఇంకొంచెమైనా కొన్ని చాలా కొద్దిగా వేసిన పౌడర్స్ అన్ని ఆ ముక్కలకు పట్టేస్తే మనకి అయిపోయినట్టేనా? అయిపోతుంది. కొద్దిగా ధనియాల పొడి. ధనియాలు బాగా వేయించేసారా? అది గరం మసాలా లాగా తయారైంది. అదేమిటి మళ్ళీ? కొబ్బరి పొడి అండి. ఎండు కొబ్బరి పొడి. చాలా పొడులు వేసారు వాణి గారు ఇందులో మీరు. టేస్ట్ ఉంటుంది. టేస్ట్ ఉంటుంది. చూసుకోండి, అన్ని కలిపి మళ్ళీ ఏదైనా టేస్ట్ వస్తే కష్టం. ఇంకా అన్ని పొడులు వేసేసారా? మొత్తం తెచ్చుకునే అన్ని అయిపోయినట్టేనా? ఇంకా ఆఫ్ చేద్దామా? కొత్తిమీర ఇప్పుడే వేస్తారా? బౌల్లోకి తీసాక వేసుకో. ఇప్పుడు కొద్దిగా వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేద్దాం. తర్వాత కొద్దిగా కొత్తిమీర గార్నిష్. రెడీ? రెడీ. టెన్షన్ పడుతూ చేశారు. చూద్దాం ఇది ఎలా వచ్చిందో. ఓకే అండి, మరి గుమ్మడి నువ్వుల కూర కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గుమ్మడి నువ్వుల కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో గుమ్మడి ముక్కలు, పసుపు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత కారం, వేరుశనగ పలుకుల పొడి, నువ్వుల పొడి, ఇంగువ, ఆమ్చూర్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. చివరిగా ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి, కొత్తిమీర వేసి బాగా కలిపి దగ్గర పనివ్వాలి. అంతే, గుమ్మడి నువ్వుల కూర రెడీ. ఓకే అండి, మరి బూడిద గుమ్మడికాయతో 2 రకాల వంటలు కూడా రెడీగా ఉన్నాయి. మరి ఇప్పుడు టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో చెప్పేస్తాము. సో రాజు గారు ఒకళ్ళేమో వడలు చేశారు పెసరపప్పు కాంబినేషన్ లో, ఇంకొకళ్ళేమో బూడిద గుమ్మడికాయ నువ్వుల కాంబినేషన్ లో కూర చేశారు. సో ముందుగా వడలు చూసేద్దాం. ఓకే. పెసరపప్పు వేయడం వల్ల అంటే కొంచెం మెత్తగా వచ్చేసేవి. ఓకే. షేప్ అనేది కొంచెం దాని వల్ల కొంచెం పోతుంది. అవునవును. బాగున్నాయండి కళ్యాణి గారు, చక్కగా కరకరలాడుతూ. అఫ్కోర్స్ బూడిద గుమ్మడికాయకి టేస్ట్ అనేది ఉండదు కాబట్టి దాన్ని మనం ఎలా వాడుకున్నాం అనేది. పెసరపప్పు అనేది తీసుకోవడం కొంచెం బాగుంది. సో చివరిలో మళ్ళీ కొంచెం పచ్చిమిరపకాయలు వేస్తారు కదా, కొంచెం ఘాటు కొంచెం ఎక్కువగానే తెలుస్తుంది. బాగుంది, టేస్టీగా ఉంది. సో ఇప్పుడు కర్రీ టేస్ట్ చూద్దాం. బాగుంది వాణి గారు. టేస్ట్ అంటే కొంచెం డిఫరెంట్ గానే ఉంది, ఎందుకంటే అన్ని రకాల పళ్ళు వేశారు కదా. నైస్. చక్కగా నువ్వుల ఫ్లేవర్ అనేది అయితే తెలుస్తుంది. దాంతో పాటుగా పల్లీలు, కొబ్బరి ఇవన్నీ కూడా వేశారు కదా. సో అలాగే మీరు ఇంకో కొంచెం ఎండింగ్ లో వేశారు. సో అంటే కొంచెం ముందుగానే వేస్తే మనం కొంచెం నూనెలో వేస్తే ఆ టేస్ట్ కూడా కొంచెం బాగా పెరుగుతుంది, బాగా కలుస్తుంది కూడా. సో ఈరోజు రెండిట్లోకి అంటే బూడిద గుమ్మడితో 2 ఐటమ్స్ ఓకే అండి. సో ఇది కొంచెం అంటే నువ్వుల కాంబినేషన్ ఎక్కువగా అంటే ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలియట్లేదు. సో మసాలా టైప్ లో చాలా బాగుంది. సైడ్ డిష్ లో కానీ లేదా పుల్కాలు, రోటీసాలు లాంటి వాటితో చాలా బాగుంటుంది. సో టేస్ట్ వరకు ఓకే అండి. బట్ మీరు నువ్వులు అన్నారు కాబట్టి నువ్వులు ఎక్కువగా తెలియట్లేదు దాంట్లో, అదొకటి కొంచెం మైనస్. వడలు టేస్ట్ ఓకే, కొంచెం షేప్ అనేది కొద్దిగా పోయింది. సో ఈరోజు రెండిట్లోకి వడలు కొంచెం బెటర్గా ఉన్నాయి టేస్ట్ పరంగా. కళ్యాణి గారు విన్నర్ అనమాట. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ కళ్యాణి గారు. సో మీరే వాళ్ళ గురించి ఏమంటారు విన్నర్?
సో చక్కగా బూడిద గుమ్మడికాయతో వెరైటీగా ఈరోజు మీరు మాకు వడలు చేసి చూపించినందుకు మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ శారీ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. వెల్కమ్. ఇలా వచ్చేసాం. వాణి గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్ అండి. థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఓకే అండి, మరి బూడిద గుమ్మడికాయ వాళ్ళు ఊరించే వంటలు చూసారు కదా, మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి అలాగే మీరు ఇక్కడికి వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వర్ చిట్కా. జాడీల్లో నిల్వ ఉంచిన పచ్చడి ఎక్కువ కాలం పాడైపోకుండా ఫ్రెష్గా ఉండాలంటే పైనుంచి కొద్దిగా బెల్లం తురుముని జల్లినట్లయితే పచ్చడికి బూజు పట్టకుండా త్వరగా పాడైపోకుండా ఉంటుంది. ఓకే అండి, మరి వాళ్ళ అభిరుచిలోని వంటల్ని చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈ రోజు పిండి వంటలు చూసిన బీరకాయ పప్పులోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. బీరకాయ పప్పు, అల్లం వెల్లుల్లి, టమాటాలు, ధనియాల పొడి. బీరకాయ మనకు చాలా ఇంపార్టెంట్ అయిన ఒక పోషక విలువ ఉందన్నమాట అందులో. అదేంటంటే పీచు. ఫైబర్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఫైబర్లో రకాలు కూడా ఉంటాయి. కొన్ని రకాలని సాల్యుబుల్ ఫైబర్ అంటాం, అంటే చక్కగా జీర్ణం అయిపోతుంది అలాంటి ఫైబర్. కొన్నేమో జీర్ణం కావన్నమాట, అంటే అవి కూడా మళ్ళీ గ్యాస్ ట్రబుల్కి దారి తీయచ్చు. అది మంచిది అయినప్పటికీ కూడాను. సో మనకు ఏ కేటగిరీ ఫైబర్ పీచు కొంచెం చాలా ఇంపార్టెంట్, అవసరము, ఈజీగా మనకు అరుగుతుంది అని చూసుకుంటే ఈ బీరకాయలోని పీచు సాల్యుబుల్ ఫైబర్ కిందే వస్తుంది, అది తీసుకోవచ్చు. సో బీరకాయ పప్పు బాగుందండి. అదేవిధంగా మీరు స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన తోటకూర, సగ్గు బియ్యం పకోడీలు. ఇప్పుడు ఇలాంటివి ఎవరికి బాగా యూజ్ అవుతాయి అంటే ఇప్పుడు షుగర్ చాలా కాలం నుంచి ఉన్నప్పుడు ఏమవుతుందంటే కాస్త కిడ్నీలు పనిచేయడం కూడా తగ్గచ్చు. అలాంటప్పుడు ఏంటంటే ప్రోటీన్ రెస్ట్రిక్షన్ అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే రోజుకి ఇంతే తీసుకోవాలి. జనరల్గా ఏం చెప్తారు, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి అంటారు కదా, చాలా కరెక్ట్గా తీసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. బట్ ఈ కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలతో బాధపడే వాళ్ళకేమో ప్రోటీన్ తక్కువగా తీసుకోమంటారు. అలాంటప్పుడు మనకు అది కూడా ఒక సమస్యే, ఏమి ఇవ్వాలి అనేది మనకు అర్థం కాదు. సో అలా చూసుకున్నప్పుడు సగ్గుబియ్యంలో ప్రోటీన్ ఎక్కువ ఉండదు. సాధారణంగా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తక్కువ తీసుకోవాలి. కానీ ఇలాంటి ప్రత్యేకమైన సందర్భాలలో వాళ్ళు బాగా అసలు ఏమి తినట్లేదు అన్నప్పుడు వాళ్ళ కండిషన్కి తగినట్టు ఇవ్వడమే మనం చాలా ఆలోచించి చేయగలిగే పని అన్నమాట. అలాంటి వాళ్ళకి మాత్రమే ఇది చాలా రికమెండెడ్ అండి. ఊరించే వంటలో మీరు 2 రెసిపీస్ చూశారు గుమ్మడికాయతో. గుమ్మడికాయ నువ్వుల కూర. ఇందులో గుమ్మడికాయ, నువ్వులు, కొబ్బరి, పల్లీలు, ఇవి 3 ఒక్క వంటకంలో వాడరాదు. చాలా ఇంపార్టెంట్. మీరు ఇలా చేస్తే ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం ఖాయం అన్నమాట. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువైపోయింది అనుకోండి, ఆల్రెడీ సమస్యలు ఉన్న వాళ్ళు, షుగర్ పేషెంట్స్కి, లేకపోతే ఇంకా బీపీ ఉన్న వాళ్ళకి ఇంకా హార్ట్ అటాక్ రావడానికి ఛాన్సెస్ చాలా ఈజీగా ఉంటాయి. హార్ట్ అటాకే కాదు, ఏమైనా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిందనుకోండి, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇవి 3 కలపరాదు. నెక్స్ట్ గుమ్మడి పెసర వడలు. అల్టిమేట్గా వడ అయినా లేకపోతే పకోడీ అయినా మన ప్రాబ్లం ఎక్కడ అంటే మనం దాన్ని డీప్ ఫ్రై చేస్తున్నప్పుడే మనకు ఆ సమస్య. సో ఇందులో ఏంటంటే ఈ గుమ్మడికాయ యాడ్ చేసాం కదా, లేకపోతే తోటకూర యాడ్ చేసాం కదా, బెనిఫిట్స్ ఉంటాయని మాత్రం అనుకోకండి. ఏదైనా ఒక్కసారి నూనెలో వేసి తీసేస్తే ఇట్స్ లైక్ ఎనీ అదర్ థింగ్. అందులో న్యూట్రిషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇవాళ మీరు చూసిన కాంబినేషన్స్ వరకు అయితే బాగున్నాయి. గుమ్మడి పెసర వడలు కానివ్వండి, అదేవిధంగా గుమ్మడి నువ్వుల కూర, అందులో కాంబినేషన్ నువ్వులు ఒకటే వాడాలి 100%. తోటకూర సగ్గుబియ్యం పకోడీలు అనేది ప్రత్యేకించి కొన్ని సందర్భాలలో ఉపయోగపడుతుంది కాబట్టి అది బెనిఫిషియల్ అని చెప్పచ్చు. కానీ అదర్వైజ్ నార్మల్ పాపులేషన్కి అది అంత మంచిది కాదు. బీరకాయ పప్పు బాగుందండి. సో బీరకాయ పప్పు, గుమ్మడి నువ్వుల కూర ఇవాళ రెసిపీ పరంగా చూసుకుంటే చాలా బాగుంది. అదేవిధంగా మిగిలిన 2 కూడా డీప్ ఫ్రైడ్ కాబట్టి కొంచెం తక్కువ తీసుకుంటేనే మంచిది.
మిగతా పార్టిసిపెంట్స్ లా మా స్టూడియోకి వచ్చి ఊరించి వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ రెసిపీని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. ఒక రుచికరమైన వంట రాసి పంపిస్తే మంచి బహుమతి కూడా ఉంటుంది. రాజుగారు ఈరోజు బీరకాయ పప్పు చక్కగా సింపుల్ రెసిపీ, కానీ పకోడీ మాత్రం చాలా బాగుంది రాజుగారు. డిఫరెంట్ గా ఉంది. అండ్ సగ్గుబియ్యంతో పకోడీ అనేటప్పటికి ఎలా ఉంటుందో అనుకున్నా కానీ చక్కగా అది కూడా క్రిస్పీగా వేగి చాలా బాగుంది. అంటే రెగ్యులర్ పకోడీ ఎప్పుడు మనం చేసుకుంటూ ఉంటాం కదా, కొద్దిగా కొంచెం వెరైటీ మార్చి ఇలాగా ఆకుకూర కాంబినేషన్ లో చేసుకుంటే చాలా బాగుంది రాజుగారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే అండి, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది ఇవాల్టి మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.